యహ సేతురీజానానాం అక్షరం బ్రహ్మయత్ పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం సకేమహి. ఇది తాత్పర్యం చూద్దాం. అనుసరించే వారికి ఏ విద్య వారధిగా ఏర్పడుతుందో ఆ నచికేత యాగాన్ని నిర్వర్తించడానికి సమర్థులం అవుతాము. అభయాన్ని ప్రసాదించే తీరాన్ని చేరుకోగోరిన వారికి అవినాశి అయిన ఏ భగవంతుడి శరణాగతుడో ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి సమర్థులం అవుతాము. ఇది అంటే కొంచెం తిరకాసుగా ఉంటుంది. ఇది అంత తొందరగా మనకి అర్థం కాదు. ఇంకా కొంచెం దానికి వివరణ ఇచ్చి తర్వాత దాని యొక్క ప్రతిపదార్థం చదువుతాం. ఒక లక్ష్యాన్ని గైకొని పురోగమిస్తున్నప్పుడు ఇప్పుడు మీ అందరికీ మనందరికీ లక్ష్యం ఏమిటండి? బ్రహ్మజ్ఞానం, లేకపోతే ఆత్మజ్ఞానం, లేకపోతే మోక్షం, ముముక్షత్వం. ఇవి మన యొక్క లక్ష్యాలన్నమాట. మన ఆశ్రమంలో సాధకులకు ఉన్నటువంటి లక్ష్యాలు. ఒక లక్ష్యాన్ని గైకొని పురోగమిస్తున్నప్పుడు, ఇప్పుడు మీరందరూ కూడా ఉపదేశం దేనికోసం తీసుకున్నారు? ఏదో ఒక లక్ష్యం కోసమే కదా. ఆ లక్ష్యంలో ముందుకు పురోగమిస్తున్నప్పుడు అంటే ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని సమయాలలో లక్ష్యాన్ని విస్మరించడం జరుగుతుంది. అర్థమైందా? కొన్ని సమయాల్లో ఏంటి, మనం 90% ఆఫ్ ది సమయాల్లో అసలు లక్ష్యం ఏమిటో మర్చిపోయి మిగతా పాలిటిక్స్లోనే పడిపోతాము. దట్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆశ్రమం. మన ఆశ్రమంలో జరుగుతున్నది అదే. ఎందుకంటే ఆ లక్ష్యము సిద్ధి కోసం ఎవరు పాటుపడట్లా. ఆ లక్ష్యము సిద్ధిలో జరుగుతున్నటువంటి పరిణామాలకి వీళ్ళు ఏమైపోతున్నారంటే అతలాకుతలమైపోయి చ్యుతులైపోతున్నారు, కింద పడిపోతున్నారు. సో విస్మరించడం జరుగుతుంది. ఆ విధంగానే కొన్ని సమయాలలో లక్ష్య ఆకాంక్ష సన్నగిల్లడము కూడా కద్దు. కొన్నాళ్ళు అయింది చేసిన తర్వాత ఈ బ్రహ్మజ్ఞానం వద్దు, గాడిద గుడ్డు నా వల్ల కాదు, హాయిగా తిని పడుకుంటేనే నాకు సుఖంగా ఉంటుంది. మధ్యలో ఆటంకం వస్తే ఉద్ధవ గీతలో వచ్చింది అదే కదా. మధ్యలో ఆటంకం వస్తుందని పెద్దలు ఎందుకు చెప్తున్నారండి? కృష్ణుడు ఎందుకు చెప్పాడు? భగవద్గీతలో ఎందుకు చెప్పాడు? అట్లాగే ఉపనిషత్తులో ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ఆటంకాలు వచ్చి తీరుతాయి కాబట్టి. ఆటంకాలు రాకుండా ఉండవు, వచ్చి తీరుతాయి కాబట్టి అవి వచ్చినా నువ్వు పట్టుకుని నిలబడాలని చెప్తున్నది అక్కడ. సో అప్పుడు ఏంటి, ఆటంకం రాగానే మనం ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తాం. ఉపదేశం దేనికోసం తీసుకున్నావు నువ్వు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పాపం ఏమిటి? అసలు పాపము అనేది ఎక్కడికి వస్తుంది? మర్చిపోవటమే పాపం. నిన్ను నువ్వు మర్చిపోవటం, నీలో ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడని మర్చిపోవటం, అట్లాగే గురువుకి ఇచ్చినటువంటి శపథము మర్చిపోవటం, గురువుకి ఇచ్చినటువంటి మాట మర్చిపోవటం. కేవలం నీ తిండి, నీ శరీరము, నీ నిలుపుదల కోసం ఈ పరమ ఉత్కృష్టమైనటువంటి లక్ష్యాన్ని మర్చిపోయి మామూలు దైనందిన జీవితంలో పడిపోవటమే మనం చేస్తున్నటువంటి పెద్ద పాపం అని పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట. సో ఒక లక్ష్య ఆకాంక్ష సడన్గా ఏంటి, మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇదంతా నా వల్ల కాదు, బ్రహ్మజ్ఞానం వద్దు, ఆశ్రమం నుంచి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఎంత లక్ష్యంతో, ఎంత గొప్ప లక్ష్యంతో జనాలు వచ్చారు, మర్చిపోతున్నారు అనమాట. సో లక్ష్య ఆకాంక్ష సన్నగిలడము కద్దు కనుక నిత్యము దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండటం మంచిది. వింటున్నారా? నిత్యము దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే మాటి మాటికి యోగం చేయాలి, లేకపోతే సత్సంగం చేయాలి, మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, సేవ చేయాలి, యోగం చేయాలి, అందరికీ నలుగురికి ఉపకారమైనటువంటి పనులు చేస్తూ ఉంటేనే మన లక్ష్యాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్టు అవుతుంది. హాయిగా ఏముందండి ఆశ్రమంలో, ఎవరో చెప్పినట్టుగా ఆశ్రమం అంటే ఏముందండి, అందరూ ఇస్తూ ఉంటారు, అందరి దగ్గర అడుక్కొచ్చుకుని తిని హాయిగా పడుకుంటూ ఉంటారని కొంతమంది మాట్లాడారు. అర్థమైందా? ఇప్పుడు ఆశ్రమం అనగానే ఎవరో కొంతమంది ఏదో ఒక అరబస్తా అన్నదానం చేస్తున్నామంటే, ఎవడో మొన్న వాడు ఇచ్చేది ఎప్పుడో 100కో 1 ఎవడో ఒకటి చంద్రుడికో నూలు పోగొన్నట్టు ఓ పావు బస్తా ఇస్తాడు. అది ఇవ్వగానే ఆశ్రమం గడుస్తుందా అండి? అది ఏదో తెలివి తక్కువ మాటలు కొంతమంది అంటూ ఉంటారు. ఆశ్రమం అంటే ఏముందండి, తలా కాస్త ఇచ్చిన డొనేషన్స్తో బతకటమే కదా, హాయిగా బతకటం, ఏమీ అక్కర్లేదని చెప్పి ఎవడో చెప్పాడు. అదేనా నిర్వచనం దానికి?
సో ఆ నిర్వచనాన్ని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏంటి, నిరంతరము సేవా కార్యక్రమంలో, నిరంతరము భగవద్ధ్యానంలో, నిరంతరము ఆ నామస్మరణలో, నిరంతరము జప తప యజ్ఞ యాగాదులు చేస్తూ ఉండాలి. జప తప యజ్ఞ యాగాదులు దైవ ప్రీతి కోసము, మనుష్య ప్రీతి కోసము, భూత ప్రీతి కోసము యజ్ఞాలు చేస్తూ మనం గడిపినప్పుడే మన లక్ష్యాన్ని మనం చేరగలం. అవునా? లేకపోతే కేవలం మనం అక్కడ వండుకుని తిని వాళ్ళతో పాటు మనం కూడా ఇంత తిని బ్రేక్ఫాస్ట్ తిని పడుకుంటే ఏమిటి లాభం? ఇది ఆశ్రమం కదా, ఇంట్లో అంతకంటే పాపం చేస్తున్న వాళ్ళం అవుతాం. సో అది ఇక్కడ చెప్తున్నాడు. కనుక నిత్యము దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం మంచిది. దీనిని స్వీయ ప్రేరణగా పేర్కొనవచ్చు. సో ఇప్పుడు ఏంటి, మనకి అదృష్టంగా పెద్దలు గురువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, నీకు ఒరే బాబు నువ్వు పక్కకి వెళ్తున్నావు ముందుకురా అని చెప్తూ ఉంటారు. లేక మనం కూడా ఎప్పటికప్పుడు మన యొక్క లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మహాత్మా గాంధీ అంటాడు, ప్రతి ఒక్కడికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం చేరుకోవటానికి ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ ఆ పట్టు మాత్రం విడవకూడదు. మహాత్ముడు అన్నట్లే చంద్రయారుడు కూడా ఒక మాట అనేవాడు, పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలు. సో చచ్చిపోవడం మేలు దానికంటే, ఆత్మహత్య యొక్క అంత ఆ పట్టుని మనం వదలకూడదనమాట. సో ఆ విధంగా స్వీయ ప్రేరణగా పేర్కొనవచ్చు. ఇటువంటి మంత్రాలు మన వేదాలలో, ఉపనిషత్తులలో కోకొల్లలు, అంటే ఎట్లా మనుషులు పడిపోతారు అనేటటువంటి విషయంగా ఎన్నో మంత్రాలు కూడా ఉన్నాయి. ఉపనిషత్తులను పఠించడం మాత్రమే కాక వీటిని అర్థం చేసుకుని అప్పుడప్పుడు పారాయణ చేయడం మన లక్ష్యంలో చెక్కు చెదరకుండా నెలకొని ఉండడానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు ఉపనిషత్తులు ఎందుకు చెప్తున్నాం? గురువుగారు భగవద్గీత అంతా చెప్పాం, గరుడ పురాణం చెప్పాం, ఇన్ని చెప్పినా మన చర్మం మందం కాబట్టి మనం ఏంటంటే మళ్ళీ మామూలే, ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఈ ఉపనిషత్తులు మనం పారాయణ చేస్తూ ఉండాలి. సరే, ఈ ఉపనిషత్తులతో పాటు కొంత మనం మనకి ఇప్పుడు అందరూ కూడా ఒక మంత్రం కూడా ఇవ్వటం జరుగుతుంది. మన సాధనలో బ్రహ్మజ్ఞాన సాధనలో ఒక మంత్రం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ మంత్ర సాధన ఎట్లా ఉండాలి అంటే, నీవు జాగ్రత్తగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటు ఆ మంత్రం నడుస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి ఆ మంత్రం నడుస్తూ ఉన్నట్లయితే కనుక ఒక పెద్ద రక్షణ వలయం నీ చుట్టూ ఏర్పడి ఈ ప్రపంచపు విషపు విషయ ఆలోచనలు మనని అంటుకోకుండా నీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి అది సంసిద్ధత చేస్తుంది అనమాట, సంసిద్ధుడిని చేస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ అంటే మామూలుగా దీంట్లో చెప్తూ ఉంటారు, నే మోసపోతిని సోహంస. సో ఒకడు ఇట్లాగే ఈ మంత్ర జపం చేస్తూ ఉన్నట్ట, మంత్రం జపం చేస్తూ 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 కంప్లీట్గా ఇట్లాగే ఉచ్ఛ్వాస అంటే శ్వాస ఆడుతున్నప్పుడల్లా ఆ మంత్రం నడుస్తూ వాడు చేసుకుంటూ ఉండేటప్పటికి కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమైపోతుంది, జాగ్రత్తగా మీరు చేసి చూడండి, మనమే మర్చిపోతాం, మనం ఎక్కడున్నామో మనం మర్చిపోతాం, మన చుట్టుపక్కల ఏమున్నాయో కూడా మర్చిపోతాం. అటువంటి స్థితికి జ్ఞానులందరూ కూడా అట్లాగే ప్రాక్టీస్ చేశారు. సో అట్లాగే వాడు కూడా అట్లాగే మర్చిపోయాడు, వాడు అట్లాగే సాధన మర్చిపోయాట. సాధన చేస్తూ ఉండగా కొన్నాళ్ళు అయితే వాడి స్థితిని మర్చిపోయాడు. సరే, మర్చిపోయిన తర్వాత ఒకరోజు వాడు కొద్దిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చి అట్లా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక చోట గోడకి ఊళ్ళో అమ్మలందరూ కూడా పేడ ఇప్పుడు పిడకల కోసం పేడ కొడతారు కదా అదరకు, ఇప్పుడు అది కూడా మానేశారు, మనకి ఏది తెలియదు. ఇప్పుడు పేడను కొట్టారు. సరే, వాడికి సడన్గా వాడి దృష్టి ఆ పేడకళ్ళ అదేంటి ఈ పేడలంతా గోడల మీద ఎందుకు, ఏమిటి ఇదంతా కూడా అని వాడికి ఇట్లా విచిత్రంగా అని వెళ్ళి అక్కడ నిలబడి అది చూస్తూ ఇది ఈ గోడల మీదకి ఎందుకు వచ్చినాయి అని అట్లా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అది పేడ వాసన కొట్టాడు. ఓహో, ఇది పేడ కావాల్సి అని అనుకున్నాడు. చుట్టుపక్కల వీడెవడో బాగా సాధన చేసేవాడు, కాస్త మంచి పేరున్నవాడు కాబట్టి మిగతా ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాడి చుట్టూరా కూడారు. కూడిన తర్వాత వీడు ఆ పేడను అట్టాగే ఆలోచిస్తూ ఉంటే ఇంతలో కనకయ్య లాంటి పెద్ద మనిషి, ఏమయ్యా బాబు, ఎప్పుడు నీ ధ్యానంలో యోగంలో ఉండేవాడి, ఏమిటి నువ్వు ఇట్లా వచ్చి ఆ గోడను చూస్తున్నావు, అక్కడ ఏమన్నా కనపడుతుందా, నీకు ఏమన్నా దేవత కనపడుతుందా, ఏమిటి నువ్వు అక్కడ ఉన్నావు అని అన్నట్ట. ఏం లేదు, ఆవులు ఈ గోడ మీద పేడ ఎట్లా వేసినయ్యా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. అందుకంటే అంటే ఈ కథ ఈ చిన్న ఉదాహరణ ఎందుకు చెప్తానంటే,
ఎప్పుడైతే నామస్మరణ చేస్తే మనం అట్లా బాహ్య స్ఫురణ మర్చిపోయి ఈ ప్రపంచపు విషయాల నుంచి మనం విడబడతాము అని చెప్పడానికి ఈ కథ అంటే మనకు అటువంటి చిన్న విషయాలు కూడా అంటే అంత వాడు విడివడిపోయాడు, తనలో తను లీనమైపోయాడు అనమాట. సో అప్పుడు తర్వాత మిగతా వాళ్ళంతా ఇట్లా కొడితే పేడ అంటుకుంది, అంతేగాని ఆవు వెళ్ళి అక్కడ పేడ వేయలేదని మిగతా వాళ్ళందరూ చెప్పారు. సో అట్లా మనం కూడా అటువంటి మంత్రం, అటువంటి జపం, అటువంటి యోగం మీకు ఇవ్వబడింది, చేద్దాం. మనం లక్ష్యం నుంచి పక్కకి జారుతూ ఉన్నా భయపడద్దు, మళ్ళీ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఓకే.